మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. దాదాపు నెల రోజుల విపరీతమైన ఎండల తర్వాత కురుస్తున్న ఈ వర్షాలకు వాతావరణం చల్లబడటమే కాకుండా మనలో కూడా నూతన ఉత్సాహం వస్తుంది. దానితో పాటు అంటువ్యాధులు, అలర్జీలు, ఇంకా చిన్నపిల్లలకి వచ్చే కామన్ కోల్డ్ వంటి సమస్యలు ఉండనే ఉన్నాయి. స్కూళ్ళకి సెలవులు ఇచ్చారు, చాలా వరకు ఆఫీసులకు కూడా సెలవులు ప్రకటించారు. బయట వర్షం పడుతుంటే ఇంట్లో పిల్లలు కుదురుగా కూర్చుంటారా? బయటికి వెళ్ళాలి, వానలో తడవాలి, ఆడుకోవాలని మారం చేస్తారు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళకు కూడా వానలో తడవడం చాలా సరదా కదా. వర్షంలో ఆడుకుంటూ తడుస్తున్నంతసేపు బాగానే ఉంటుంది, ఆ తర్వాత మొదలవుతాయి అసలు సమస్యలు. జలుబులు, దగ్గులు, జ్వరాలు, అలర్జీస్, ఇవన్నీ కామన్గా కనిపించే ప్రాబ్లమ్స్ అయితే కొందరి కాన్స్టిట్యూషన్లో వర్షపు గాలులకి లేదా వాతావరణంలో తేమ ఉండటం వల్ల ఎగ్రివేట్ అయ్యే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఇటువంటి అన్ని ప్రాబ్లమ్స్కు ఒకటే సొల్యూషన్ హోమియో మెడిసిన్ అయిన డల్కమారా. డల్కమారా ప్లాంట్ కింగ్డమ్కు చెందిన మెడిసిన్. ఈ ప్లాంట్ని బిటర్ స్వీట్ లేదా సొలానం డల్కమారా అంటారు. ఈ ప్లాంట్ సోల్నేసి ఫ్యామిలీకి చెందింది. ఈ ప్లాంట్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలంటే ఈ వీడియో ఆల్రెడీ ఛానల్లో ఉంది. ఈ ప్లాంట్ టైట్యురేటెడ్ ఫార్మేట్ డల్కమారా. డల్కమారా మెయిన్ యాక్షన్ స్కిన్ మీద ఉంటుంది. స్కిన్తో పాటు డైజెస్టివ్ ఆర్గాన్స్, గ్లాండ్యులర్ ప్రాబ్లమ్స్తో పాటు యూరినరీ ట్రాక్కి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ మీద కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ రెమెడీ. ఇంతకు ముందు చెప్పుకున్నట్లు కొంతమందికి వర్షంలో తడిచిన తర్వాత కానీ లేదా వాతావరణంలో తేమున్న వర్షపు గాలులు వస్తున్నా కూడా వాళ్ళ బాధలు అగ్రివేట్ అవుతాయి. ముఖ్యంగా ఓవర్ యాక్టివ్ బ్లాడర్ లేదా ఇన్వాలంటరీ యూరిన్ పాసెస్ వంటి సమస్యలతో బాధపడతారు. ఇటువంటి కాన్స్టిట్యూషన్ కలవారికి డల్కమారా ఒక రామబాణం లాంటి మెడిసిన్ అని చెప్పొచ్చు. వర్షంలో తడవలసిన సందర్భం వచ్చినా లేదా వర్షపు గాలులకి ముందుగానే మనకి ప్రాబ్లమ్స్ జనరేట్ అవుతున్నాయని అర్థమైనా వెంటనే డల్కమారా తీసుకోవటం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా వర్షాలకి వారికి ఉన్న ప్రాబ్లమ్స్ పెరిగేవారు, అంటే వర్షం వల్ల అగ్రివేషన్కి ఉండేవారిలో స్కిన్ డిసీజెస్ కూడా మనకు కనిపిస్తాయి. స్కిన్ డిసీజెస్ ఇంతకు ముందు నుంచి ఉన్నప్పటికీ ఈ వర్షపు గాలులు లేదా వాతావరణంలో తేమ లేదా వర్షంలో తడవడం వల్ల ఈ ర్యాషెస్ లేదా ప్యాచెస్ అనేవి ఇంకా ఎక్కువగా పెరిగిపోతాయి. ఇచ్చింగ్, బర్నింగ్ వంటి సమస్యలు కూడా ఇంతకు ముందు కన్నా రెట్టింపు అవుతాయి. సో వర్షాల వల్ల అగ్రివేట్ అయ్యే ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా డల్కమారా చాలా మంచి రెమెడీ. డల్కమారాను ఉపయోగించడం వల్ల ఇంతకు ముందు ఉన్న ప్రాబ్లమ్స్ తగ్గటమే కాకుండా కొత్త ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. సో వర్షాల వల్ల ప్రాబ్లమ్స్ అగ్రివేట్ అయ్యే వారికి లేదా వర్షాల్లో తడవాలనుకునే వారికి డల్కమారా వాడకం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మళ్ళీ కలుద్దాం ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో. అప్పటి వరకు నమస్తే, స్టే హెల్దీ అండ్ జై హింద్.